ఎట్లెట్ల పంటలు పండుతున్నాయో, ఎట్లెట్ల పరిశ్రమలు వస్తున్నాయో, ఎట్లెట్ల పెట్టుబడులు వస్తున్నాయో రాష్ట్రానికి, అట్లా మనకు ట్యాక్స్లు వస్తూ ఉన్నాయి, సంపద పెరుగుతూ ఉంది. ఆ పెంచిన సంపదను ఇటు రైతాంగానికి, అటు పేదలకు, ఇందాక నేను చెప్పిన పెన్షనర్లకు పెంచుకుంటూ పోతూ ఉన్నాం. అందరం బాగుండాలి కాబట్టి. ఈ పద్ధతి కాంగ్రెస్ రాజ్యంలో ఎన్నడూ కూడా ఆలోచన చేయలే. ఎంత పెరిగినా వాళ్ళు పంచుకొని తిన్నారు తప్ప ప్రజలకు పంచాలని చూడలే. ఎంతో కొంత ఇట్లా ఇచ్చేసి బదిలించుకున్నారు తప్ప లేదు. 2000 రూపాయల పెన్షన్ ఇండియాలో ఇచ్చేది మన ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణనే మనం చేస్తూ ఉన్నాం. మన పక్కన ఆంధ్రప్రదేశ్లో ఇస్తారు, మనం ఇస్తూ ఉన్నాం. వేరే రాష్ట్రంలో ఇలా కర్ణాటకకి వచ్చాడో పెద్ద మనిషి, ఆయన చెప్తాడు, ఆయన ఉప ముఖ్యమంత్రి అక్కడ తెలుగు కలవడు అంటే, కేసీఆర్ మా గొప్పతనం తెలుసా, మేము 600 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నామంటాడు. చెప్పిన సన్నాసి మేము 2000 ఇస్తాం రా అని నేను చెప్పాను. ఇక నువ్వు రా కావాలంటే కర్ణాటక వచ్చి చూడు అని మాట్లాడండి. ఇంకో మాట ఏం చెప్తాడు, మేము వ్యవసాయానికి 5 గంటలు కరెంట్ ఇస్తున్నాం తెలుసా నీకు అని మాట్లాడండి. 24 గంటల కరెంట్ ఇచ్చే కాడ మేము 5 గంటలు ఇస్తున్నామని చెప్తే అది దేంతో నవ్వానో నాకే అర్థమవుతలేదు. ఈ పద్ధతులలో వాళ్ళ వ్యవహారాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎన్నడూ కూడా పేదల గురించి ఆలోచన చేయలే. కరెంటు, మంచినీళ్ళకి ఎంత బాధ ఉండే, కండ్ల ముందు గోదావరి నీళ్ళకు జావాలి. అటు భద్రాచలం కానీ, ఇటు పినపాక కానీ, గూడాలలో పేపర్లలో ఏమొస్తుండే, వర్షాకాలం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం, అంటు రోగాలతోని మొత్తం గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు రోగాలతో చచ్చిపోతుండని పేపర్లలో ప్రముఖ వార్తలు వచ్చేది. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత మంచం లేదు, గించం లేదు, మంచం పోయింది. ఇలా ఏం బాధ లేదు. అద్భుతంగా పరిశుభ్రమైన మంచినీళ్ళు ప్రతి ఇంటికి వస్తూ ఉన్నాయి, ప్రతి గిరిజన ఆవాసానికి వస్తూ ఉన్నాయి, ప్రతి కోయ గూడానికి వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇది కూడా మీరు ఆలోచన చేయాలి. నాకంటే దొడ్డుగున్నోళ్ళు, నాకంటే ఎత్తుగున్నోళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే? ఎందుకో రాలే మంచినీళ్ళు. ఏం కారణం చేత రాలే? తెలివి లేకనా, ఆలోచన లేకనా, ప్రజల కర్మానికి వదిలేసా? దయచేసి ఆలోచన చేయాలి. నదులు లేకుండా నదులు నేను కొత్తగా తెచ్చినా, కృష్ణా గోదావరి 2 నదులు అది వరకే ఉండే కదా, ఉన్నగాడికి కొన్ని ప్రాజెక్టులు ఉండే కదా, మరి ఎందుకు రాలే మంచినీళ్ళు? అంటే ప్రజల మీద ప్రేమ ఉంటే, కన్సర్న్ ఉంటే, మా ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని మొయ్యొద్దంటే నీళ్లు రావాలి, వచ్చి తీరాలి. మేము శపథం తీసుకున్నాం. నేను అసెంబ్లీలో మాట్లాడిన మీరు చూసి ఉంటారు. 5 సంవత్సరాల లోపు ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళు ఇవ్వకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో మేము నిలవడం, ఎలక్షన్ ఓట్లు అడగమని చెప్పిన నేను 5 ఏళ్ల లోపల తెచ్చి చూపించినాం. అట్లా కమిట్మెంట్తో చేస్తే, కన్సర్న్తో చేస్తే వస్తాయి. రావాలనుకున్నాం, పట్టుబట్టినాం, దాన్ని ఎంబడబడ్డాం. ఇదే మీ దగ్గర నుంచే 16 మండలాలకు నీళ్ళు పోతూ ఉన్నాయి, దుమ్ముగూడెం దగ్గర నుంచి, మీ ప్రాంతం నుంచే. అవన్నీ కూడా మీకు తెలుసు. అదేవిధంగా ఇరిగేషన్, సాగునీటి పారుదల ఎండబెట్టి 2 నదులు మనకు ఉండగా కూడా ఎండబెట్టి పండబెట్టి మనల్ని కరువు గురి చేసింది. రాత్రిపూట కరెంట్లు పెట్టబోయి పాములు తేలిగారు చచ్చిపోయేటట్టు చేసిండ్రు. ఇలా సీతారామ ప్రాజెక్టు మీ కళ్ళ ముందే జరుగుతూ ఉంది. సీతమ్మ సాగర్ 37 టీఎంసీల నీటి కెపాసిటీతో ఉంటుంది. పారే గోదావరి నుంచి మన ఇష్టమైన నీళ్ళు తీసుకోవచ్చు. పాత ఖమ్మం జిల్లాలో 1 ఇంచు కూడా లేకుండా, ఇంచు కూడా మిగలకుండా వజ్రం తునకలాగా ఈ మొత్తం పాత ఖమ్మం జిల్లా తయారైద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకొక 7-8 మాసాలు, 1 సంవత్సరంలో కంప్లీట్ అయిపోతుంది. నేను మళ్ళీ అడుగుతా ఉన్నా మిమ్మల్ని, దయచేసి మీరు ఆలోచన చేయాలి. అందుకే నేను మిమ్మల్ని కోరింది, ప్రజాస్వామ్య పరిణతి పెరిగి పార్టీల వైఖరి, వాళ్ళ ఆలోచన సరళి, వాళ్ళ నడక ఆలోచన చేయాలి. గోదావరి ఇంతకుముందు లేదా? ఇంతకుముందు ముఖ్యమంత్రులు లేరా? మరి ఎందుకు ఎప్పుడు సీతమ్మ సాగర్ కట్టాలని ఆలోచించలే? మన కర్మానికి మనం వదిలేసిన తప్ప మనం అరువులం కాదా? నీళ్ళు మనకి కావా? ఈ విషయాలు మీరు ఆలోచించాలి దయచేసి. ఏ పార్టీ వైఖరి ఏమున్నది, ఎవరి నీతి ఏమున్నది, ఎవరు నిలబెడితే మనం ప్రజలను నిలబడతాము అనేది మీరు ఆలోచన చేయాలి. పోడు భూములు ఇలా పినపాక నియోజకవర్గంలో 16,000 కుటుంబాలకు 57,000 ఎకరాల పోడు భూములు పంచినాం. పంచడం కాదు, ఊరికే పంచడం కాదు, అంతకుముందు లోగల వాళ్ళ మీద ఉన్న కేసులను రద్దు చేసినాం. వెంటనే లిస్టులోకి తీసుకొని వాళ్ళకి రైతు బంధు సదుపాయం ఏర్పాటు చేసినాం. రైతు బంధు కూడా వచ్చేసింది, ఒక విడత
అదేవిధంగా వాళ్ళకు కూడా అందరు రైతుల్లాగా రైతు బీమా సదుపాయం పెట్టినాం. గిరిజన ప్రాంతాలలో ఒక మా పార్టీ మిత్రుడు ఒక రాజు గారు భద్రాచలం అవతల ఉండేవాడు. ఆయన చెప్పినాడు నాకు ఒక రోజు, సార్ మా దగ్గర 3 ఫేజ్ కరెంటు లేదు, గిరిజన గూడాలకు అది ఖచ్చితంగా కావాలి, వస్తే మా వాళ్ళు చేసుకొని బ్రతారంటే 300 కోట్లు పెట్టి మొత్తం ఎంటైర్ స్టేట్లో లంబాడి తండా కావచ్చు, ఆదివాసీ గూడెం కావచ్చు, కోయ గూడెం కావచ్చు 3 ఫేజ్ కరెంట్ సప్లై అవుతూ ఉంది. ఇలా మీరు బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆనాడే ఎందుకు పరిష్కారం చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆనాడు ఎందుకు ఆలోచన చేయలేదు? గిరిజనులు మీకు మనుషుల్లా కనిపించలేదా? వాళ్ళకి 3 ఫేజ్ అవసరం ఉందని తెలియదా? ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లా అనేక విధాలుగా కార్యక్రమాలు చేసుకున్నాం. భద్రాచలం నియోజకవర్గంలో అనేక వాగుల మీద చాలా ఇబ్బంది ఉండేది. ఆడవాళ్ళు ప్రసవం అయితే మంచంలో పెట్టుకొని మైళ్ళ కొద్దీ ఎత్తుకొని పోయే పరిస్థితి ఉండేది. ఇలా చాలా వాగుల మీద హై లెవెల్ బ్రిడ్జిలు కట్టుకున్నాం. ఆ బాధలు తప్పుతూ ఉన్నాయి. ఇలా కేసీఆర్ కిట్టు అమ్మఒడి వాహనం వచ్చి ఇంటికా నుంచి దర్జాగా తీసుకెళ్ళి ప్రసవం చేయించి మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెట్టి అమ్మాయి ఉడితే 13,000, అబ్బాయి ఉడితే 12,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. గతంలో మహా మేధావులు పరిపాలించారే, మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ప్రజల యొక్క బాధలు గుర్తించి రాష్ట్రంలో చాలా తక్కువ ఏరియాలలో 100 పడకల హాస్పిటల్ ఉండే. ఇలా బ్రహ్మాండంగా అన్ని నియోజకవర్గాలలో అద్భుతమైనటువంటి 100 పడకల హాస్పిటల్ పెట్టుకున్నాం. ఓన్లీ 3 ఎవరైనా కిడ్నీ రోగస్తులుంటే మొత్తం రాష్ట్రంలో 3 మాత్రమే డయాలసిస్ సెంటర్లు ఉండే. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డయాలసిస్ సెంటర్ల సంఖ్య 103 చోట్ల పెట్టినామని నేను తెలియజేస్తూ ఉన్నాను. పెట్టడమే కాదు, ఆ కిడ్నీ పేషెంట్లకు కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళకు ఉచిత బస్ పాసులు ఇచ్చినాం. మానవీయ కోణంతో ప్రజల యొక్క బాధలు దూరం చేయాలని బ్రహ్మాండంగా ఈ పద్ధతిలో చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. మరొక్క మారు మిమ్మల్ని నేను ప్రార్థిస్తూ ఉన్నా, దయచేసి ఎలక్షన్ రాగానే ఆగమాగం అయిపోయి ఓటు అలవోకగా వేయద్దు, ఈజీగా వేయద్దు. మనం ఓటు వేయడానికి ఒక కారణం ఉండాలి, మన నిర్ణయానికి ఒక కారణం ఉండాలి, నిజానిజాలు తేల్చాలి. ఇప్పుడు ఈ జిల్లాలో కర్ణాటక దమనకులు మొదలైన ఇద్దరు వాళ్ళు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ కడప కూడా దొక్కనియమని. ఇంత అహంకారమా? బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీకి పంపించేది వాళ్ళు మీరు కదా, ఒక వ్యక్తి కాదు కదా. అందుకే ఇట్లాంటి దుర్మార్గుల అహంకారాన్ని అణిచివేయడానికి, వాళ్ళ తాట తీయడానికి వాళ్ళకి బుద్ధి చెప్పాలి మీరు అని చెప్పి ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని మేము డబ్బుల ద్వారా కొనగలం, ప్రజల మనస్సును కొనగలం అనే వాళ్ళకి బుద్ధి కూడా ఈ ఎన్నికల్లో చెప్పాలని చెప్పి నేను ఇటు భద్రాద్రి అటు ఖమ్మం జిల్లాల ప్రజలను నేను కోరుతా ఉన్నా. చాలా బ్రహ్మాండంగా చేసుకుందాం. నేను మీకు ఒక హామీ ఇస్తా ఉన్నా. ఒక 4-5 సమస్యలు వెంకట్రావు గారు చెప్పినారు నాకు. ఒక 5-6 సమస్యలు ఇప్పుడు మీ ముందే కాంతారావు గారు చెప్పినారు. అవన్నీ కాగలిగినటువంటి పనులే. నేను మీకు ఒక హామీ ఇస్తా ఉన్నా. గతంలో వరదలు వచ్చినాయి, భద్రాచలం నేనే వచ్చినాను, పరిశీలన చేసినాం. 14,000 కుటుంబాలకు వాళ్ళకి ఇంటికి 10,000 రూపాయల చొప్పున సహాయం అందించినాం. ఎవరైతే కొంత నష్టపోయినరో వాళ్ళకి ఇండ్లు కట్టించినాం. అదేవిధంగా ఇప్పుడు తను చెప్పినటువంటి గోదావరి కరకట్టలు 2 వైపులా కలిస్తే 1,000 కోట్ల రూపాయలతో కట్టాలని రిపోర్ట్ వచ్చింది. దాన్ని నేనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి ఆ పని కూడా చేయిస్తాను. మీకు వరద నివారణ కూడా చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. కాంతారావు గారు అడిగిన కోరికలు గొంతమ్మ కోరికలు కావు, అన్నీ కాగలిగినటువంటి. మీరు వాళ్ళని గెలిపియండి. నేను వచ్చి ఇక్కడ శ్రీరాముల వారిని దర్శనం చేసుకొని 2 రోజులు ఇక్కడనే ఉంటాను. ఒక పూట భద్రాచలంలో, ఒక పూట ఇక్కడ ఉంటాను. మీ మధ్యనే ఉండి బ్రహ్మాండంగా ఆయన కోరిన కోరికలన్నీ నేను స్వయంగా నెరవేరుస్తా. రాష్ట్ర అధికారుల బృందాన్ని మొత్తం తీసుకొస్తాను నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రెండు నియోజకవర్గాలలో ఉన్న దళిత సోదరులకు నేను చెప్తా ఉన్నా. మీరు మూలగొట్టు ప్రాంతంలో ఉన్నారు, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారు. కాంతారావు గారు మంచి ప్రతిపాదన పెట్టిండు. పైలట్ ప్రాజెక్టులు తీసుకొని మొత్తం దళితులకు ఒకటేసారి మాకు దళిత బంధు ఇవ్వాలన్నాడు. వారు కోరింది మంచి కోరిక కోరినారు. వాళ్ళని గెలిపిస్తే నేనే వచ్చి 100% పైలట్ ప్రాజెక్టు పెట్టి ఈ 2 నియోజకవర్గాల దళిత సోదరులకు దళిత బంధు ఒకటేసారి వచ్చే విధంగా ఇప్పిస్తా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవన్నీ కార్యక్రమాలు అమలు చేసే బాధ్యత నాది, కానీ వీళ్ళిద్దరిని గెలిపించే బాధ్యత మీది. మీ బాధ్యత మీది, నా బాధ్యత నాది. ఓకేనా?